కుంభరాశికి తీసుకుందాం. మరి కుంభరాశి వారికి 6వ స్థానంలో కదా గురువుగారు ఉన్నది. ఇక్కడ బాగా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ద్వితీయాధిపతి లాభాధిపతి అవుతూ షష్టంలో ఉన్నారండి. ధనము బాగా పెరుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది, దానితో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. 3 కూడా పరస్పర విభిన్నమైనటువంటి వ్యవహారాలే. ఆదాయం బాగా పెరుగుతోంది, పూర్వం ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి లాభాలు కూడా పెరుగుతున్నాయి, దానితో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. అయితే చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉంటూ వెళ్ళాలి. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవకి అవకాశం ఉంటుంది, స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే వీరి యొక్క మాట పరపతి, కుటుంబము ఇవన్నీ కొంచెం బాగుండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడి దయ వల్ల మాకు డబ్బు తగ్గినా పరపతి తగ్గలేదండి, పరువు తగ్గలేదండి, ఈ రోజు కూడా మాకు పబ్లిక్లో మంచి ఇమేజ్ ఉంది, మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి అని చాలామంది అంటూ ఉంటారు. గురుబలం కారణంగానే అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.